వెల్కమ్ టు ద ఛానల్, వెల్కమ్ టు జాబ్ సీకర్ సొసైటీ. మనకైతే ఇవాళ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి 300 పోస్ట్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అన్ని చాలా డిఫరెంట్ పోస్ట్ ఉన్నాయన్నమాట. చాలా మంచి నోటిఫికేషన్ అయితే. సో ఇక్కడ చూడండి, మనకి సెక్షన్ ఆఫీసరు, సీనియర్ సిస్టమ్ ఆఫీసరు, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లైబ్రరీ గేట్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అపార్ట్మెంట్, ఇలా చాలా పోస్టుల కోసం మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ ఉంది. మొత్తం వచ్చేసి మనకి 300 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ అయితే ఉన్నాయి మనకి. మనము ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ కోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ ఉండాలి, లాలో డిగ్రీ ఉండాలి. అండ్ మెయిన్ గా ఇక్కడ చూడండి, కొన్ని పోస్టుల కోసం అయితే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇక్కడ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కోసం. అండ్ అని మెన్షన్ చేసినారంటే మనకి పక్కా ఎలిజిబిలిటీ ఉండాలి, పక్కా ఎక్స్పీరియన్స్ అని ఇచ్చినా, లేకపోతే టైపింగ్ రైటింగ్ ఇచ్చినా, అండ్ దెన్ మెన్షన్ చేస్తే మనకి పక్కా ఆ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. చూసుకొని జాగ్రత్తగా మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ ఉంటారో ఆ పోస్ట్లకు అప్లై చేసుకోండి. మనకి మోస్ట్లీ ఈ అసిస్టెంట్ ఎగ్జామినర్ పోస్ట్ వచ్చేసి మోస్ట్లీ డిగ్రీ వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ కాపీయిస్ట్ పోస్టులు కూడా ఎవరైతే టైప్ రైటింగ్ వస్తుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ, ఇవన్నీ. స్టెనోగ్రఫీ వాళ్ళు స్టెనోగ్రఫీ అప్లై చేసుకోవచ్చు. మనకి ఆఫీస్ అబార్డినేట్ వచ్చేసి 7th క్లాస్ అనమాట ఎలిజిబిలిటీ. చూడండి, మస్ట్ ప్రొసెస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 7th క్లాస్, దీనికి అందరు ఎలిజిబుల్ ఉంటారు మోస్ట్లీ. సో ఇలా 13 డిఫరెంట్ పోస్టుల కోసం టోటల్ 300 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి ఇక్కడ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ వచ్చేసి 18 years నుంచి 42 years ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 10 years. సో ఇలా మంచి నోటిఫికేషన్ వచ్చేసింది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి. 1 mark ఉంటుంది ఈచ్ క్వశ్చన్ కి. 90 minutes టైమ్. అండ్ మనకి ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 800, అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 400. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం, ఇది వచ్చేసి మనకి సిలబస్ అనమాట. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు, మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 19th April వరకు అప్లై చేసుకోవచ్చు, 30th March నుంచి. సో ఇలాంటి మోర్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.